లక్నో వేదికగా ఎల్ఎస్జీ కేకేఆర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా సాగింది. ఈ మ్యాచ్లో లక్నో జట్టు ఏ దశలో కూడా కేకేఆర్ కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. మొదట కేకేఆర్ బ్యాట్స్మెన్ విధ్వంసం సృష్టిస్తుంటే లక్నో బౌలర్లు ప్రేక్షక పాత్ర వహించారు. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఆ తర్వాత కేకేఆర్ బౌలర్ల బౌలింగ్లో ఎలా ఆడాలో తెలియక లక్నో బ్యాట్స్మెన్ బావురుమని చేతులెత్తేశారు. దీంతో కోల్కతా జట్టు ఈ మ్యాచ్లో 98 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసి తన నెట్ రన్ రేట్ను అద్భుతంగా మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్లో సునీల్ నరేన్ అద్భుత బ్యాటింగ్తో పాటు సూపర్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్లో 81 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్లో కేవలం 5.5 సగటుతో బౌలింగ్ చేసి 1 వికెట్ కూడా దక్కించుకున్నాడు. ఇక రస్సెల్ ఈ మ్యాచ్లో ఏ క్షణానైనా మ్యాచ్ను మలుపు తిప్పే సత్తా ఉన్న మార్కస్ స్టోయినిస్ పూరన్ వికెట్లు తీసి లక్నో జట్టు విజయ అవకాశాలకు సమాధి కట్టాడు. ఈ మ్యాచ్లో లక్నో జట్టు 98 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఆ జట్టు నెట్ రన్ రేట్ భారీగా దెబ్బతింది. దీంతో 4వ స్థానంలో లక్నో 5వ స్థానానికి పడిపోయింది. అదే సమయంలో ఈ భారీ గెలుపుతో కేకేఆర్ జట్టు 16 పాయింట్స్తో పాటు పాయింట్స్ టేబుల్లో అత్యధిక నెట్ రన్ రేట్ సాధించిన జట్టుగా నిలిచి మొదటి స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం కేకేఆర్ నెట్ రన్ రేట్ +1.45 వద్ద నిలిచింది. ప్లే ఆఫ్స్లోకి దాదాపు అడుగుపెట్టింది. లక్నో బ్యాటింగ్ ఆర్డర్లో స్టోయినిస్, పూరన్ మినహా మ్యాచ్ ని తమ హిట్టింగ్ తో మలుపు తిప్పే ఒక్క బ్యాట్స్మెన్ కూడా ఆ బ్యాటింగ్ ఆర్డర్లో లేకపోవడం ఆ జట్టులో పెద్ద లోపం. కేఎల్ రాహుల్ టెస్టుకు తక్కువ, వన్డేకు ఎక్కువ లాంటి బ్యాటింగ్ ను టీ20 క్రికెట్లో ఆడుతూ టుక్ అకాడమీ ప్రెసిడెంట్ స్థానానికి పోటీ పడుతున్నాడు. ఈ బ్యాటింగ్ ఆర్డర్తో లక్నో ప్లే ఆఫ్ చేరాలి అంటే చాలా బాగా ఆడాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్ హైలైట్స్ చూసినట్లయితే టాస్ గెలిచిన లక్నో జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కోల్కతా జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు ఫీల్ సాల్ట్, సునీల్ నరైన్ భీకర హిట్టింగ్తో మెరుపు ఆరంభాన్ని అందించారు. దీంతో కోల్కతా స్కోరు బోర్డు వాయువేగంతో దూసుకెళ్లింది. వీరిద్దరి దెబ్బకు లక్నో బౌలర్లు లబోదిబోమన్నారు. మొదటి ఓవర్ నుండి 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ లక్నో బౌలర్లకు ఈ ఇద్దరూ 3 చెరువుల నీళ్లు తాగించారు. దీంతో కోల్కతా భారీ స్కోరు చేయబోతుందని అప్పుడే అర్థమైంది. ఓపెనర్లు ఇద్దరూ కలిసి మొదటి వికెట్కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సీజన్లో వీరిద్దరూ కలిసి 6 సార్లు 50కి పైగా భాగస్వామ్యాలను నెలకొల్పారు. దీంతో ఐపీఎల్ చరిత్రలో కోల్కతాకు అత్యధిక సార్లు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఓపెనింగ్ జోడీగా సాల్ట్, నరైన్ చరిత్ర సృష్టించారు. 14 బంతుల్లో 229 స్ట్రైక్ రేట్తో 32 పరుగులు చేసిన సాల్ట్ నవీన్ ఉల్ హక్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సాల్ట్ అవుట్ అయినా నరేన్ మాత్రం ఎక్కడా తగ్గేదేలే అని విరుచుకుపడ్డాడు. దీంతో పవర్ ప్లే ముగిసిన తర్వాత కూడా కోల్కతా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 39 బంతుల్లో 208 స్ట్రైక్ రేట్తో 7 సిక్సర్లు, 6 బౌండరీలు బాది 81 పరుగులు చేసిన తర్వాత రవి బిష్ణోయ్ బౌలింగ్లో నరేన్ అవుట్ అయ్యాడు. వీరిద్దరూ ఇచ్చిన సూపర్ స్టార్ దెబ్బకు కోల్కతా జట్టు 12 ఓవర్లకే 140 స్కోరు సాధించింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో రఘువంశీ 32 పరుగులు, రస్సెల్ 12 పరుగులు, రింకు సింగ్ 16 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 23 పరుగులు, చివర్లో రమన్దీప్ సింగ్ 6 బంతుల్లో 420 స్ట్రైక్ రేట్తో 25 పరుగులు చేయడంతో కోల్కతా జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు నష్టపోయి 235 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఇదే క్రమంలో కోల్కతా జట్టు అరుదైన రికార్డులు నెలకొల్పింది. ఐపీఎల్ చరిత్రలో లక్నో జట్టుపై అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా కోల్కతా నిలిచింది. అంతేకాదు లక్నో వేదికగా ఈ రోజు కోల్కతా చేసిన 235 పరుగులే ఆ గ్రౌండ్లో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. వీటితో పాటు ఒక సీజన్లో అత్యధిక సార్లు 200 స్కోరు చేసిన జట్టుగా ముంబైతో కలిసి కోల్కతా జట్టు మొదటి స్థానాన్ని పంచుకుంది. 2023లో ముంబై 6 సార్లు 200 కంటే ఎక్కువ స్కోరు చేయగా కోల్కతా జట్టు ఈ ఏడాది 6 సార్లు, ఇప్పటికే 6 సార్లు 200 కంటే ఎక్కువ స్కోరు చేసింది. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ 3 వికెట్లు పడగొట్టగా మిగతా బౌలర్స్లో యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుధ్వీర్ సింగ్ 1 వికెట్ దక్కించుకున్నారు. 236 పరుగుల భారీ విజయ లక్ష్యంతో సొంత మైదానంలో బరిలోకి దిగిన లక్నో జట్టు ఇరగదీస్తోంది అనుకుంటే బోల్తా కొట్టింది. ఆరంభం నుండి కూడా లక్నో జట్టు తడబడుతూనే ఆటను మొదలుపెట్టి ఏ దశలోనూ నిలబడలేక కేకేఆర్ చేతిలో ఓటమి పాలైంది. ఓపెనర్ కులకర్ణి 9 పరుగులకే అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్కు కజిన్ బ్రదర్ లాగా ఆడే కులకర్ణిని ఎందుకు ఓపెనర్గా దింపుతున్నారో లక్నో యాజమాన్యానికే తెలియాలి. కులకర్ణి అవుట్ అయ్యాక కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్ ఇద్దరూ కూడా 2వ వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వీరిద్దరూ మరికొద్దిసేపు ఉంటే బాగుండేది అని అనుకుంటున్న తరుణంలో హర్షిత్ రాణా బౌలింగ్లో కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో కూడా కేఎల్ రాహుల్ ఎప్పట్లాగే టెస్ట్ బ్యాటింగ్ను తలపించాడు. 21 బంతులాడిన రాహుల్ 25 పరుగులు చేశాడు.
ఆ తర్వాత మరుసటి ఓవర్లోనే దీపక్ కూడా 5 పరుగుల వద్ద అవుట్ అవ్వగా ఆ తర్వాతి ఓవర్లో మంచి ఫామ్లో కనపడ్డ మార్కస్ స్టోయినిస్ 21 బంతుల్లో 36 పరుగులు చేసి రస్సెల్ బౌలింగ్లో వికెట్ పారేసుకున్నాడు. ఇక ఆదుకుంటాడు అనుకున్న పూరన్ 10 పరుగులు చేసి రస్సెల్ బౌలింగ్లోనే పెవిలియన్ చేరాడు. దీంతో లక్నో జట్టు 101 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చాలా త్వరగా లక్నో బ్యాటింగ్ ఆర్డర్లోని టాప్ 5 బ్యాట్స్మెన్ అవుట్ అవడంతో లక్నో ఓటమి సగం ఇన్నింగ్స్ పూర్తవగానే ఖాయమైంది. మిగతా లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా ఏమాత్రం పోరాట పటిమ చూపకపోవడంతో లక్నో జట్టు 16.1 ఓవర్లకే ఆలౌట్ అయ్యి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేకేఆర్ బౌలర్స్ లో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి చెరొక 3 వికెట్లు దక్కించుకోగా రస్సెల్ 2 వికెట్లు, స్టార్క్, నరేన్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.